యావదది ఇది ఏజీ పోర్ట్ ఏంటి కది డెవలప్మెంట్ యావద్ పైది ఈగలకి దోమలకి లాన్సర్ గోల్డ్ ఈగలకి దోమలకా ఇది హలో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే తెలుసు కదా, థంబ్నెయిల్ చూసారు కదా. ఈరోజు వీడియోలో ఏంటంటే మా టమాటా చెట్లకు స్ప్రే చేస్తున్నాం. ఇది ఫస్ట్ స్ప్రే అన్నమాట, ఫస్ట్ టైం స్ప్రే చేస్తున్నాము. సో ఎందుకు స్ప్రే చేస్తున్నాము, ఏమైంది చెట్లకి ఏమైంది అన్నది ముందు చెప్తాను. స్ప్రే చేస్తున్నవైతే ఇవే అనమాట, ఏజీ ఫోర్ట్, మెగాఫాల్ ఇంకా లాన్సర్ గోల్డ్. ఈ మూడు కలిపి ఈరోజు స్ప్రే చేస్తున్నాము. ఇప్పుడు స్ప్రే చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాము. అయితే ఎర్లీ మార్నింగ్ అయిపోవాలనుకున్నాము, ఎందుకంటే ఇప్పుడు గాలి కాలం కదా, ఎక్కువ గాలి వస్తూ ఉంటుంది. సో గాల్లోనే మనం కొట్టిన స్ప్రే మొత్తం కొట్టుకుపోతుందని మార్నింగే కొట్టేద్దాం అనుకున్నాము. కానీ మా నాన్న ఏం చేశారంటే బ్యాటరీ పంప్కి ఛార్జింగ్ పెట్టారు కానీ స్విచ్ అయితే ఆన్ చేయలేదన్నమాట. సో అందుకే ఈరోజు లేట్ అయిపోయింది. మళ్ళీ అది చూసేసరికి ఛార్జింగ్ అస్సలు కాలేదు. మళ్ళీ 2 hours దాకా అది ఛార్జ్ వేసి ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేసరికి ఇప్పుడు టైం అయితే 10 గంటలు అన్నమాట. సో అలా జరిగింది ఈరోజు. ఉందా కాయే ఎట్లా పట్టుకునేది? ఉండు చిక్కింది. ఇదా ఆయాష్, ఇంకొకటి ఇది కూడా చిలుకొట్టింది. పారేద్ది, అట్లే ఉండు, శేఖరా తింటాడు. చిలుకలు తినకుండా ఉంటాయరా? చిలుకలు తినకుండా ఉంటాయా అంటే మనమేనా తినేది? అవే ప్రాణులే కదా. ఇంకరా మందు అయిపోయింది, మందు బయలు దిగరా. కిందికి పడిపోయి తీసుకో అంశ్, వచ్చే మందు అయిపోయింది దిగరా. తిను, బాగుంటుంది, పచ్చిదే బాగుంటుంది, తిను. అది బాగుంది, తిను. ఏంటికి శేఖరా నీళ్ళు? జామ చెట్టు. సరే
పద నాన్నమ్మ, నేను వస్తా పద. ఏ ఈడే ఉంది కదరా చెట్టు, ఆటిపోయినావు. దో ఈడా మామిడి చెట్టు, దీనికి పోయలేదా? మామిడి చెట్టు పోస్తావా? పోయాడు. హలో ఫ్రెండ్స్, చెట్టు డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది, చాలా హెల్తీగా ఉన్నాయి. కాకపోతే అక్కడక్కడ కొన్ని చెట్లకైతే వైరస్ వచ్చింది. వైరస్ వచ్చిన చెట్లు మీకు చూపిద్దామంటే ఇక్కడ కనిపించలేదు. ఆగండి, కొద్దిసేపు చూపిస్తాను. అయితే ఈ చెట్లు అన్నవి రోజు గమనిస్తూనే ఉండాలండి. ఒక్కరోజు చూడకుండానే వైరస్ అన్నది ఏదో ఒకటి జబ్బు వచ్చేస్తుంది. చూసారా, ఇదే వైరస్ చెట్టు అన్నది. ఆకులు మొత్తం ముడుచుకున్నాయి. సో ఇలా కనిపించినట్టయితే అది వైరస్ అని గుర్తిస్తాము. చూడండి, ఇలా ఆకులు మొత్తం ముదిరినట్టుంటాయి. కలర్ కూడా చేంజ్ అయిపోయి ఉంటుంది. కొంచెం లైట్ గ్రీన్లో వచ్చేసి ఉంటుంది, ఎల్లోయిష్గా వచ్చేసి ఉంటుంది. సో రోజు గమనిస్తూ ఉండాలి. మెయిన్గా ఈరోజు మేము స్ప్రే చేయడానికి రీజన్ అయితే వైరస్ అన్నమాట. అక్కడక్కడ వైరస్ కనిపించింది కదా, సో అందుకు స్ప్రే చేస్తున్నాము. ఇందాక చూపించాను కదా ఫస్ట్లోనే, ఏజీ పోర్ట్, మేకప్ వాల్డ్, ఇంకా లాన్సర్ గోల్డ్ 3 కలిపి స్ప్రే చేస్తున్నాము. సో చెట్టు డెవలప్మెంట్కి ప్లస్ ఇంకా వైరస్కి కంట్రోల్ అవ్వడానికి. ఇంకా మేమైతే 3 times డ్రించింగ్ చేస్తామండి. ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను కదా, అప్పుడు వీడియోలో చూసే ఉంటారు మీరు. ఇక సెకండ్ టైం అయితే ఇంకా రేపో లేదా మన్నాడు మళ్ళీ డ్రించింగ్ చేయాలా. సో డ్రించింగ్ చేయకముందు చెట్టు ఒకలా ఉంటుంది, డ్రించింగ్ చేసిన తర్వాత ఒకలా ఉంటుంది. అంటే డ్రించింగ్ చేసిన తర్వాత చెట్టు డెవలప్మెంట్ అన్నది విపరీతంగా ఉంటుంది. సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువ వస్తాయి. చెట్టు కూడా చాలా గ్రీన్నెస్గా ఉంటుంది. చెట్టు కూడా హెల్తీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది డ్రించింగ్ ముందు, డ్రించింగ్ తర్వాత. సో అంత రిజల్ట్ ఉంటుంది అన్నమాట. ఏవైనా కానీ మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ బట్టే ఉంటుంది రిజల్ట్ కూడా, అది కూడా పాయింటే కదా. ఈ వైరస్ అనేది త్వరగా స్ప్రెడ్ అయిపోతుందండి, కొంచెం జాగ్రత్త పడాలి ముందుగానే. అయిపోతా వచ్చిందండి ఇంకా స్ప్రే చేయడము. ఎండింగ్లో ఉన్నాము, ఆ చివరన ఉన్నారు మా నాన్న, కనిపిస్తున్నారా మీకు? సో ఈరోజు స్ప్రే చేసాం కదా, ఇంకా నెక్స్ట్ 3 రోజుల తర్వాత మళ్ళీ స్ప్రే చేయాలా. సో సేమ్ వైరస్ కోసమే, అక్కడక్కడ కనిపించాయి కదా. సో ఇక 3 రోజుల తర్వాత నెక్స్ట్ స్ప్రే చేసినట్టయితే సో పూర్తిగా కంట్రోల్ అవుతుంది అన్నారు. సో మళ్ళీ స్ప్రే చేయాలి. చెప్పాను కదా 10 o'clockకి స్టార్ట్ చేసామని. ఇప్పుడైతే ఇంకా 12:45 అవుతుంది. ఇంకా కొంచెమే ఉంది కాబట్టి 1 o'clockకి పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్, స్ప్రే వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ అయితే చేయండి. తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు మన ఛానల్ లోలో ఉంది కాబట్టి, కొంచెం డౌన్ఫాల్లో ఉంది కాబట్టి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అన్నది ఇంకా ఒక్కరికి ఎక్కువగా ప్రమోట్ అవుతుంది. సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీ ఫోన్లో వీడియో కింద కమెంట్ వస్తుంది కదా, అక్కడ హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. తప్పకుండా హైప్ అయితే ఇవ్వండి. మీరు హైప్ ఇవ్వడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది, వీడియో అన్నది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? తప్పకుండా హైప్ అయితే ఇచ్చి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్, మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.